బ్యాక్ టు డాక్టర్ ఎన్జిఆర్. ఇప్పుడు హోమియోపతి వైద్య విధానం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈరోజు మనం హోమియోపతి విధానంలో ఆస్తమాకి ఎలాంటి విధమైన చికిత్సలు ఉంటాయి అనేది తెలుసుకుందామండి. ముందుగా ఆస్తమా గురించి తెలుసుకుందామండి. ఆస్తమా అంటే మెయిన్గా శ్వాసకోశ వ్యాధి అండి. ఇది ఒకటి ఎక్కువ గాలి ఆడకపోవటం, దీనివల్ల ఎక్కువగా ఆయాసం, అంటే ఆస్తమా అంటే తెలుగులో ఆయాసం అంటారండి. ఆయాసం అనేది ఎక్కువగా దేనివల్ల వస్తుందంటే ఎప్పుడైనా మనం గాలి పీల్చుకునేటప్పుడు డస్ట్కి కానీ లేదంటే ఎలర్జిక్ సబ్స్టెన్స్ ఏదైనా మన నోస్ ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు లంగ్స్లో ఎక్కువ ఎలర్జీ వల్ల అక్కడ మ్యూకస్ మెంబ్రెయిన్స్ అనేవి, అక్కడ ఉన్న గాలి తిత్తులు అనేవి వాటి ఇన్ఫ్లమేషన్ అవటం వల్ల కంజెషన్ వస్తుందండి మనకి లంగ్స్లో. దానివల్ల గాలి సరిగ్గా పీల్చుకోలేము, దానివల్ల ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి డాక్టర్ ఎన్జిఆర్. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్జిఆర్. దిస్ ఇస్ జాన్వి సైనింగ్ ఆఫ్.